ఉదయం చిల్డ్రన్ మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య చెప్పాలి. అంగన్వాడీ విద్య ఈరోజు మనం ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా కృత్యం పేరు, ఓకేనా? కృత్యం పేరు మెమరీ మ్యాజిక్, వస్తువులు పదాలు నమూనాలను గుర్తుకు తెచ్చుకోవడం, ఓకేనా? ఈరోజు ఈ యాక్టివిటీ గురించి మనం తెలుసుకున్నాం పిల్లలు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, శ్రీ విద్య నేను అడిగేవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర విజ్ఞాన్ రామ్ మీ ఇంటి దగ్గర కుక్క ఉందా? మీరు ఎవరు చెప్పద్దు. కుక్క ఏ విధంగా అరుస్తుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అదే విధంగా ఇదేమిది? కుక్కలాగే ఉంటుంది ఇది. వెరీ గుడ్ బాయ్. చూడండి ఏమిది? 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 సరే సరే. తర్వాత ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పాలి నానా. ఇప్పుడు జసిక నీకు స్వీట్ అంటే ఇష్టమా? ఇదేం స్వీట్ ఇది? దీని పేరు చెప్పు. నువ్వు సైలెన్స్ చెప్పమ్మా. ఏమిది ఈ స్వీట్ పేరేమి? ఏం పేరు చెప్పు చెప్పు. జాంగ్రీ. వెరీ గుడ్. ఏ రంగులో ఉంది ఇది? ఏ రంగులో ఉంది? ఆరెంజ్ కలర్ లో ఉంది. ఇదే రంగులో నేను అడిగేవాళ్ళు చెప్పాలి. ఇదేం శ్రీ విద్య? మీరు చెప్పవు. ఏమి దీన్ని ఏ దానికి వాడతాము? దీన్ని ఏ దానికి వాడతాం నాన్న? సరే 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 సరే. మనము దీన్ని వెజిటేబుల్లో ఇది కూరగాయలు. ఇది క్యారెట్. ఏ రంగులో ఉంది ఇది? వెరీ గుడ్. ఏ రంగులో ఉంది? ఓకే. తర్వాత ఇప్పుడు నేను అడిగేవాళ్ళు చెప్పాలి. మేఘన ఇప్పుడు ఇదేం పువ్వు? నువ్వు చెప్పు. వెరీ గుడ్. అమ్మాయి క్లాస్ కొట్టండి. తామర. ఇప్పుడు వెజిటేబుల్స్ లో నేను అడిగే పేరు ఒకటి చెప్పాలి. మా గానవి ఇదేం కాయనా? ఏం కాయరా ఇది? ఏం కాయనా ఇది? ఉన్నాడు. ఏం కాయ? ఏం కాయ? ఏం కాయమ్మా? వెరీ గుడ్. ఏం కాయ ఇది? ఇట్లా ఇట్లా ఒక సెకండ్ రాకుండా ఇట్లా ఇట్లా ఒక నిమిషం ప్లేస్ లేదు. నేనేమంటాను రాదంట. ఏం కాయ ఇది? వంకాయ. ఏం కాయ ఇది? ఏం కాయ? వంకాయ. ఇప్పుడు ఎండకి మీరు ఇప్పుడు ఎండకి ఏం పట్టుకోబోతారు? వెరీ గుడ్. ఇప్పుడు దీని పేరేమి? ఏమిది? 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 ఓకేనా? తర్వాత చేతికి పవన్ టైం చూసుకోవడానికి చేతికి ఏం కట్టుకుంటాము? వాచేనా? ఇదేమిది? చెప్పండి ఏమిది? ఈ వాచ్ వల్ల మనకు ఏం తెలుసుకుంటాము? టైం చూసుకుంటాము, డేట్ చూసుకుంటాము. ఇప్పుడు ఈరోజు ఏం వారం అని, ఈరోజు ఏం వారం అనేది కూడా తెలుసుకుంటాం, ఓకేనా? తర్వాత వచ్చి మనము నీళ్లు ఏదంతా తాగుతామమ్మా? ఏదంతా తాగుతాము? గ్లాసులో. వెరీ గుడ్. ఇదేమిది? ఏమిది? ఏమిది? వెరీ గుడ్. ఇప్పుడు మనకు ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఫ్రూట్స్ అంటే ఏం పిల్లలు? ఫ్రూట్స్ అంటే ఏమి? పండ్లు. ఫ్రూట్స్ అంటే ఏమి? ఇప్పుడు నేను ఒక ఫ్రూట్ గురించి చూపిస్తాను. ఇదందరూ మీరు చెప్పాలి. ఏమివి? గట్టిగా చెప్పాలి. ఏమిది? గ్రేప్స్. ఏ రంగులో ఉన్నాయి ఇవి? బ్లాక్ కలర్. వెరీ గుడ్. క్లాస్ డబ్బాకి కదా. ఇవి ఈ గ్రేప్స్ ఈ రంగులో కూడా ఉంటాయి. చూసారా ఎన్ని రంగుల్లో? రకరకాల ఒక 4-5 రంగుల్లో ఉన్నాయి గ్రేప్స్. శ్రీ విద్య
తిన్నారు ఎప్పుడైనా? ఇప్పుడు ఫ్రూట్లోనే దీని పేరేమి చెప్పు? ఏమిది? ఏమిది? వెరీ గుడ్. ఇక్కడ 2 రకాల చెట్లు ఉన్నాయి. ఇవేం చెట్లు చెప్పాలి మీరు? ఏం చెట్టు ఇది? వెరీ గుడ్, టెంకాయ చెట్టు. ఇది దీని పక్కన ఉండేది చెప్పాలి. ఏం చెట్టుమా? జామ చెట్టు. ఇది జామ చెట్టు. అశోక్ చెట్టు. ఏం చెట్టు? గుబురుగా ఉంది చూడండి. ఏం చెట్టు ఇది? అశోక్ చెట్టు. సన్నగా పొడుగా కూడా ఉంటాయి, గుబురుగా కూడా ఉంటాయి. ఓకేనా? తర్వాత వచ్చి వాహనాలు ఉన్నాయి కదా, రోడ్లు పోయేవి ఏమేమి పోతాయి చెప్పండి? గట్టి చెప్పండి, వినిపించాలి. సరే, ఇప్పుడు నేను అడిగేవాళ్ళు మీరు ఎవరు చెప్పండి. నేను అడిగేవాళ్ళు వికాస్ ఇదేమిది? వెరీ గుడ్. ఏమిది? కార్. ఇప్పుడు ఇదేమిది? క్యాప్సికమ్. ఇది క్యాప్సికమ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. దీన్ని బెంగళూరు మిరపకాయ కూడా అంటారు. ఓకేనా? ఇదేమిది? క్రాప్. ఏ రంగులో ఉంది ఇది? వెరీ గుడ్, పింక్ కలర్ లో ఉంది. ఇది అమ్మాయిలు ఎక్కడైనా బయటికి పోతే ఒక బ్యాగ్ తగిలించుకొని వెళ్తూ ఉంటారు. దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు అమ్మోళ్ళు? ఏం పెట్టుకుంటారు చెప్పాలి తొందరగా? బీగాలు, ఇంకా సెల్లు. వెరీ గుడ్, వెరీ గుడ్ గర్ల్. నెక్స్ట్ సరే అమ్మా, ఇప్పుడు ఇది ఏం బ్యాగ్? ఇది అమ్మోళ్ళు తగిలించుకోవాలి వెళ్తారా లేదా? హ్యాండ్ బ్యాగ్. ఏమ్మా పవన్, ఈ బ్యాగ్లో అమ్మోళ్ళు ఏమి కర్చీపు, సెల్లు, లిప్టిక్ పెట్టుకుంటారు, స్టిక్కర్లు, ఐలైనర్లు, తర్వాత వచ్చి స్లైడ్ పిన్లు, అవన్నీ పెట్టుకుంటారు లేదా? ఇలా గ్యాడ్జెట్స్, కీసు, డబ్బులు ఈ యొక్క బ్యాగ్ పెట్టుకుంటారు లేదా అమ్మోళ్ళు? చికెన్ ఎందుకు పెట్టుకుంటారు దీంట్లో? చికెన్ మటన్ పెట్టుకోరు కదా ఈ బ్యాగ్ లో, పెట్టుకోరు. ఇదేం కాయలు ఇవి? వెరీ గుడ్. ఏం కాయలు? బగ్గుచు. ఏ కాయ? మిరపకాయ. ఏ కాయనా? దీన్ని ఏదానికి వాడతాం మనము? చారు చట్నీ. ఏం ఇది? వెరీ గుడ్ బాయ్. అదైనా చెప్పాడు. చారు చేయడానికి, సాంబార్, కుర్మా, ఓకేనా, పులుసు చేయడానికి. తర్వాత వచ్చి పిల్లలు మనకి జంతువులు ఉన్నాయి కదా అడవిలో, జూ పార్కుల్లో. ఇప్పుడు జంతువులు, డొమెస్టిక్ అనిమల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దీని పేరేం చెప్పమ్మా? వెరీ గుడ్. జాగ్రత్తగా ఉండాలి దీని దగ్గర. ఇది జూ పార్కుల్లో, అడవుల్లో ఉంటుంది. జూ పార్కుల్లో దాని దగ్గర మనం దానికి చాక్లెట్లు ఇచ్చేది, బిస్కెట్లు ఇచ్చేది చేస్తే అది అట్లే పరిగెత్తి వచ్చి జబ్బు చేసి మనల్ని కట్టి గీకేసి కొరికేస్తుంది. ఓకేనా? దాని దగ్గరికి వెళ్ళకూడదు. కాలు వదిలే దాని దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడ ఎవరైనా జూ పార్కుల్లో ఆడ లోపల మనుషులు ఉంటారు, వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళు ఇవ్వాలి. మీరే పోయినారనుకో డైరెక్ట్గా ఖచ్చితంగా అది మిమ్మల్ని పట్టి లాగేస్తుంది, ఈ ఎలుగుబంటి. ఓకేనా? ఇప్పుడు ఫ్లవర్స్ అంటే ఏమి? వెరీ గుడ్. ఏమేమి పూలు ఉన్నాయి? రోజా పూలు, బంతి పూలు, చామంతి పూలు, తామర పూలు, సంపంగి పూలు, జాజి మల్లి, కనకాంబరం, గుండు మల్లి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి లేదా? మందారం. ఇవన్నీ నేను అడిగే పువ్వు పేరేం చెప్పండి ఫాస్ట్గా. ఈ పువ్వు పేరేమ్మా? ఇది కాకడం పువ్వు అన్నా? ఏం పువ్వు? ఇప్పుడు దేవుడికి పెట్టాం కదా మనం. ఏం పువ్వు? మందారం. ఏం పువ్వు? మందారం. ఇప్పుడు ఈ ఫ్రూట్ పేరు చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది పుల్లగా ఉంటుందా తీగా ఉంటుందా? తీగానే ఉంటుంది, పుల్లగానే ఉంటుంది. ఇదేమిది? జ్యూస్ చేసుకొని తాగుతాం మనం. లెమన్, నిమ్మకాయ. ఇప్పుడు రోజు మీరు స్కూల్కి వస్తారు,
వచ్చిన వెంటనే ఏం చేస్తారు? వస్తానే నేరుగా వస్తానే ప్రార్థన చేస్తారా? చెప్పులు బయట వస్తారు, బయట చెప్పులు వేసి లోపలికి వస్తారు కదా. వస్తానే మేడం గుడ్ మార్నింగ్ చెప్తారా లేదా? గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత మీరు ఒకటి అక్కడ పెడతాం, చిన్న చిన్న కప్పుల్లో ఒకటి పెడతాం. ఏమది? వెరీ గుడ్. తింటారా లేదా? తింటారా లేదా? తర్వాత మనము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏ దాంట్లో మనం నీళ్ళు పోసి పెడతాము? ఏ దాంట్లో పోసి పెడతాము? ఇది ఏమది? మెమోరీ అంటే గుర్తుకు తెచ్చుకోవడం. నేను అడగతానే అబ్బాయి ఫాస్ట్ గా చెప్తున్నాడు. లేదంటే నీళ్ళు పోసి పెడతామంటే వెంటనే బకెట్ లో నీళ్ళు అని అంటున్నాడు. డబ్బు బకెట్. ఓకే, తర్వాత ఇదేమిది? ఏమిది? ఇవేమివి? బెలూన్స్, గుడ్డలు. ఇవి మనం ఏ దానికి ఉపయోగిస్తాము? బర్త్డేలకి. వెరీ గుడ్. పండగలకి, గుళ్ళో లేదా డెకరేషన్ చేసినప్పుడు, ఫంక్షన్స్, తర్వాత నామకరణాలు, పెళ్లిళ్ళు, వాటన్నిటికీ కూడా ఈ యొక్క కలర్స్, బెలూన్స్ యూజ్ చేసి డెకరేషన్ చేస్తాము. ఓకేనా? ఇదేమిటి? మనము రోజు నేను ఈ బుక్లో రాయడానికి ఏం ఉపయోగిస్తాను? నేను పెన్సిల్ కాదు, పెన్ను. వెరీ గుడ్. పెన్ అని చెప్పారు. ఓకేనా? నేను పెన్ను ఉపయోగిస్తాను. మీరు పలకల్లో మాట్లాడకూడదు. పలకల్లో మీకు భాషిస్తాను కదా, అప్పుడు మీకు ఏం అవసరమో రాయడానికి? వెరీ గుడ్. చాక్ పీస్, బలపం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరందరూ కూడా అమ్మోళ్ళు, నాన్నోళ్ళు బయట వెళ్ళేటప్పుడు ప్యాంట్ వేసుకొని వెళ్తారా? ప్యాంటేనా? మనము సాంబార్ చేయడానికి ఇదేం ఉపయోగిస్తాం? ఏమిది? తెల్లగడ్డలు. ఇదేం చిలుక? ఏం చిలుక ఇది? మనం ఎక్కువగా వంటకి వాడతాం. ఇవి లేకపోతే మనకి సాంబార్ టేస్ట్ ఉండదు. ఏమివి? ఏకాయలు. ఇప్పుడు మనము దీన్ని కూడా వాడతాం. ఏమివి? పచ్చిమిరపకాయలు. వెరీ గుడ్. ఇప్పుడు మనము ఎక్కువ మనకు రక్తహీనత ఉంటే, బ్లడ్ పట్టాలంటే ఇవి తినాలి. ఫ్రూట్స్ లో ఏమివి? యాపిల్. వెరీ గుడ్. ఇదేమిది? ఎండాకాలం వచ్చేసింది, ఇప్పుడు దండిగా కాస్తున్నాయి చెట్లలో. నో. మ్యాంగో. మామిడికాయ. ఇప్పుడు తీగల్లో ఉంటాయి కాయలు. ఏం కాయలు ఇవి? గుమ్మడికాయలు. ఇవేం కాయలు ఇవి? బీన్స్ కాయలు. ఏం కాయలు? ఏం కాయలు? ఓకే పిల్లలు, కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మీ యొక్క మెమోరీ మ్యాజిక్ తో ఇప్పుడు కుక్క ఎట్లా వస్తుంది నేను చెప్పావు. ఓకేనా? ఆవు ఎట్లా వస్తుంది? కాకి. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా మీ యొక్క మెమోరీ ఏదైనా మేడం అడిగిన వెంటనే మీరు ఫాస్ట్గా చెప్తున్నారా? చెప్పడం లేదా? ఏం శ్రీ విద్య చెప్తున్నావా లేదా? కాబట్టి మీరందరూ కూడా ఎవరు వచ్చినా, ఏ మేడమ్స్ వచ్చినా, ఏ సార్లు వచ్చినా మీ యొక్క మెమోరీని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎవరైనా సార్ వస్తే ఏం లేదు చెప్పాలి లేసి వాళ్ళకి. సార్ వాళ్ళు ఎవరైనా హలో చిల్డ్రన్స్ హౌ ఆర్ యు అంటే ఏమని చెప్తారు మీరు? ఐ యామ్ ఫైన్ సార్, ఐ యామ్ ఫైన్ మేడం అన్నారు. ఓకేనా? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఏమని చెప్పాలి? వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓకే, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఏమని చెప్తావు నువ్వు? మై నేమ్ ఈస్. వెరీ గుడ్. వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్? వెరీ గుడ్. వాట్ ఈజ్ యువర్ మేడం నేమ్? వాట్ ఈజ్ యువర్ పంచాయతీ నేమ్? పంచాయతీ నేమ్. వెరీ గుడ్. రన్నింగ్ అంటే ఏమి? నువ్వు కమాండ్. రన్నింగ్ అంటే ఏమి? వాకింగ్ అంటే నడవడం. స్లీపింగ్ అంటే పడుకోవడం. ఓకేనా? లాఫింగ్ అంటే నో నవ్వడం. డ్రింకింగ్ అంటే తాగడం. వెరీ గుడ్ చిల్డ్రన్.